ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా నువ్వనేది? ఈ పిల్ల కర్టెన్ లాగేసిందా? అనయ్య చెప్తే నమ్మేటట్టు ఉండాలి. ఆ కట్టను తీయాలంటే ఇద్దరు కావాలి. గాయత్రి పాప లాగేస్తుందా? లాగినా లాగేస్తుంది. ఎలా ఉంది? మా అక్కలా బలంగా లేదు. ఊరుకమ్మా, దిష్టి పెట్టకు. ప్రతిసారి గాయత్రి వల్లే అత్తయ్యకి ఇలా జరుగుతోంది. పాపం చిన్నపిల్లని తిడతారు అందరూ. ఇంతకు ముందు కూడా 1-2 సార్లు ఈ పిల్ల వల్లే నేను ఇబ్బందులు పడ్డాను. తిలోత్తమ, పసికందు మీద కోప్పడకు. బలశాలి అయిన మీరు గువ్వలాంటి బుజ్జాయి వల్ల గాయాల పాలయ్యారంటే జనం నవ్విపోదురుగాక. ఏడాది వయసున్న ఈ పిల్ల పెద్దవాళ్ళు చేసే పనులు చేస్తుందా? ఎందుకు ఆడిపోసుకుంటారు? నా కళ్ళారా నేను చూశాను. కర్టెన్ని ఈ పిల్లే లాగింది. అనయ్య ఏం మాట్లాడుతున్నావు? నైని అలా అంటుంటే సైలెంట్గా ఉన్నావేంటి? ఏం చేయమంటారు బాబుగారు? గాయత్రి మీద నిందలేస్తున్నారేంటని అడగవా? అవును, అసలు ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది? ఏం లేదు విశాల్, వచ్చి నిల్చున్నాను. హలో అమ్మా, నువ్వేం సెలవు కాదు నించుండిపోవడానికి. తాళపత్రాలు పడిపోయి ఉన్నాయి ఇక్కడ, వీటి కోసం వచ్చావు. దొంగ బుద్ధి అంటకా నీకు? షటప్. నేను దొంగతనం చేయాల్సిన కర్మ పట్టలేదు. ఏం రాస్తుందో చూద్దామని భూతద్దం పట్టుకుని వచ్చాను. కనపడిందా? బొక్క బోర్లా పడినది. చుక్కలు కనపడి ఉండొచ్చు. తిలోత్తమ, మానవ మాతృలకు ఆ రాతను చదవతరం కాదని చెప్పాను కదా. మనుషులు రాయకపోతే ఇంకెవరు రాస్తారు గురువుగారు? మా మమ్మీ కింద పడ్డందుకు నొప్పి వచ్చే ఉంటుంది. దానికి తైలం ఎవరు రాస్తారు చెప్పండి ఇప్పుడు? నువ్వొక్కడివి. ఏది ముఖ్యమైన విషయమో ఏది అడగకూడదో కూడా తెలీదు. సర్లే మమ్మీ, ఈ పిల్ల అలా ఎందుకు చేసిందో నిలదీయండి ఫస్ట్. అనయ్య, దిస్ ఇస్ టూ మచ్. చిన్న పిల్ల మీద నీకెందుకు అంత అక్కస్సు? హే రే మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.